హాయ్ గైస్, వెల్కమ్ టు జర్నింగ్ విత్ సంతోష్. నా పేరు సంతోష్. నేను ఒక బీకామ్ స్టూడెంట్. నా కొత్త వీడియో, ఫస్ట్ వీడియో నాకు కొంచెం లైట్గా స్టేజ్ ఫియర్ ఉంది, అందుకని కొంచెం తడబడుతున్నా. వెనకాల ఏం లేదని చూడకండి, ఇది మా కొత్త ఇల్లు, మేము ఇంకా షిఫ్ట్ అవ్వలేదు. ఇంకా మేబీ రేపట్లో షిఫ్ట్ అయిపోతాం. నేను వచ్చేసి ఒక బీకామ్ స్టూడెంట్, కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా. అది కూడా ఈ రోజు నుంచి. ఇదే నా ఫస్ట్ వీడియో ఇదే. ఇది నాకు వచ్చేసి ఇది 10th టేక్ అనుకుంటా. అంటే నాకంత కొంచెం ఇంట్రోవర్ట్ అనుకోండి. ఫ్రెండ్స్ తోటి ఉంటే కొంచెం ఎక్స్ట్రోవర్ట్, చాలా ఫ్రీగా ఉంటా, ఫ్రెండ్లీగా ఉంటా. ఫస్ట్ మోటో వ్లాగ్ ఇది. యాక్చువల్గా ఇది నా ఫస్ట్ మోటో వ్లాగ్. రీసెంట్గా నేను పల్సర్ N125 ఉంది, బడ్జెట్లో వచ్చింది, ప్లస్ మైలేజ్ ఉంది. హీరో ఎక్స్ట్రీమ్కి అది కాంపిటీషన్ బజాజ్, ఇది బజాజ్ N125. నేను హీరో కొంచెం హీరో ఎక్స్ట్రీమ్ చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది, అది కూడా సేమ్ సెగ్మెంట్ మైలేజ్ దాంట్లో 60 ఇస్తుంది, ఇది 60 ఇస్తుంది. బట్ బజాజ్ అంటే దాని రియలబిలిటీ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ కొంచెం బాగుంటుంది బజాజ్. సో నేను బజాజ్ పల్సర్ N125 పర్చేస్ చేస్తాను. నెక్స్ట్ మోటోలో మనం నల్లగండ్ల నుంచి మన అమ్మాపల్లి, చాలా మంది చాలా వీడియోస్ చేశారు. బట్ నేను ఒక స్టూడెంట్, కొంచెం చిన్న చిన్న ట్రిప్స్ వేసుకుంటా. అమ్మాపల్లి నేను ఒక్కనే, యాక్చువల్గా మా అన్న రావాలి శివాజీ అని, ఆయన 5:30కి వస్తా అన్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ మార్నింగ్ 20 times కాల్ చేసిన తర్వాత 21st టైం నాకు రివర్స్లో కాల్ చేసి, అరే కోల్డ్ రా, ఫీవర్ రా, ఇవన్నీ కామన్. ఇంకా ఏదైనా ట్రిప్ వేసామంటే ఎవడో ఒకడైతే ఖచ్చితంగా యాడ్ ఇస్తాడు. ఫైనల్గా నువ్వు వెళ్ళాల్సి వస్తుంది సోలో. నాకు కూడా అదే జరిగింది. ఆ టైప్ అమ్మపల్లి. నా దగ్గర రైడింగ్ గేర్ ఏం లేదు యాక్చువల్గా. చిన్న జాకెట్ ఉంది, అది కూడా నా రన్నింగ్ జాకెట్. నేను అనిపిస్తుంది చీకటి ఉంది. మా పని మీద తింటే లైట్లు ఉంటాయి కానీ ఇప్పుడు వెళ్ళేటట్టున్నది, కొంచెం డే లైట్ వచ్చింది కాబట్టి. నా బైక్ చూపిస్తా, కనిపిస్తుందో కనిపించదు. సో ఇదే బైక్ వచ్చేసి పల్సర్ N125. కొత్తది కొత్తది ఉన్నా, పిఆర్ నెంబర్ వచ్చింది కానీ రాయలేదు. టైం లేకుండా అని కాదు, నాకు రాయబుద్ధి కాదు. వాళ్ళు రాసిస్తే ఏమని అనుకోవచ్చు. N125 కొంచెం నీట్గా మెయింటైన్ చేయడం బాగుంది, లుక్ వైజ్ కానీ అంతా. అంటే యాక్చువల్గా నేను ఎక్స్ట్రీమ్ 125 తీసుకోవచ్చు, బట్ ఏంటంటే తెలుసుగా ఇండియన్ మామ్, వాళ్ళు కూర్చోడానికి కూడా చూసుకుంటారు. సో ఇది బాగుంది, మా అమ్మ కూర్చోవడానికి కానీ వెనకాల అంతా బాగుంది. ఎక్కువ హైట్ లేదు, అంటే ఎక్కువ హైట్ ఉంటే మదర్స్ కూర్చోలేరు కాబట్టి. స్టార్ట్ అయిపోదాం. యాక్చువల్గా మా అపార్ట్మెంట్ ఎంత అంటే ఒక 100 meters దూరంలో స్టేషన్ ఉంది. చాలా బాగుంటుంది మార్నింగ్స్, కానీ కొంచెం సౌండ్స్ డిస్టర్బెన్స్ ఉంటుంది. వచ్చేసి రెడ్ బ్లాక్ కలర్, దీంట్లో నియాన్ కూడా ఉంది, అది కూడా బాగుంది. బట్ నేను ఎందుకు రెడ్ బ్లాక్ చూస్ చేసుకున్నా అంటే ఇది కొంచెం బాగుంటుంది ఈ కలర్, ఎందుకంటే ఇది క్లాసిక్ కలర్ కదా, చాలా బాగుంటుంది. నైట్ టైమ్స్లో కానీ, దీనికి ఏదైనా లైటింగ్ ఉన్నా కానీ, ఏదైనా కానీ బాగుంటుంది. దీనిలో వచ్చేసి ఇది వచ్చేసి 80/100 ఫ్రంట్ టైర్. దీనిలో వచ్చేసి 110/, దీనిలో 110/80, ట్రాక్టర్ వచ్చేసి 110/80. బాగుంటుంది రైడింగ్ పొజిషన్ కానీ, సింపుల్గా ఉంటుంది. మీ మదర్ కూర్చోడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది తనకి. ఇది సైడ్లోకి, ఫ్రంట్లోకి. నా పని అయిపోయింది, బైక్ చూపించేదామని అనుకున్నా. ఎందుకంటే ఇందాక
లైటింగ్ లేదు, ఏం లేదు, అక్కడ కనిపించడం లేదు అని అంతే. బైక్ చూసారు కదా ఎలా ఉందో కామెంట్స్లో కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ చేద్దాం. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. దీనికి గాలి గోపురం కనిపిస్తుంది బ్యాక్ సైడ్. ఇక్కడ వచ్చేసి గుండం బ్యాక్ సైడ్ వచ్చేసి గుండం. వాయిస్ రాకపోవచ్చు, నేను ఇస్తా తర్వాత వాయిస్ ఓవర్. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను ఫస్ట్ వ్లాగ్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి కోయిడా అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ ఎవ్రీ వీక్ ఒక ట్రిప్ వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను నేను పుష్ చేసుకుందామని యూట్యూబ్లో కొంచెం పుష్ చేసి ఏంటి అనేది మనకు తెలుస్తుంది కదా ఈ ఇండస్ట్రీ. నా ప్యాషన్ ఏంటంటే యాక్చువల్గా ట్రావెలింగ్ అది నా ప్యాషన్. బట్ ఏంటంటే యూట్యూబ్ ఉంది కదా, టెక్నాలజీ యూజ్ చేసుకున్నాం నా ప్లాన్. సో కొత్తగా వచ్చిన సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. కొత్త మేబీ మీరు నవ్వకపోవచ్చు, కొంతమంది ఏంద్రా ఈ వీడియో అనుకోవచ్చు. అది ఇంకా చూసేవాడు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, చేసేవాడు దాని మీద. నా పైన నేను చేసుకుంటూ వెళ్ళిపోయినా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో బాయ్. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి కోయిడా. వెయిట్ ఫర్ ద న్యూ వీడియో. ఇది వ్లాగ్ 1, వ్లాగ్ 2 కోసం వెయిట్ చేయండి ఖచ్చితంగా. ఇంకా దీనికన్నా బెటర్ కంటెంట్ ఇస్తాం నెక్స్ట్.